మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపించాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ఎన్నికల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వివిధ రాజకీయ, కుల, ప్రజా, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని మున్సిపల్ ఎన్నికలు జరిపించాలంటూ నినాదాలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 27 ఏళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో వార్డులో అభివృద్ధి కుంటుపడిందని వాపోయారు. భూ క్రయ విక్రయాలు లేక ఇల్లు నిర్మించుకోవాలంటే సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మున్సిపల్ ఎన్నికలు అస్త్రంగా మారిందని వాపోయారు. ఇప్పటికైనా పాలకులు జోక్యం చేసుకుని ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సాధన కమిటీ సాధిద్దాం 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 సాధిద్దాం. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు జరగక అభివృద్ధికి నోచుకోక మందమర్రి పట్ల అగమ్య గోచర పరిస్థితులు ఉన్నది. కానీ ఇక్కడ మున్సిపాలిటీ నోటిఫైడ్ ఏర్పడ్డ తర్వాత పన్నుల వసూలు కానీ అన్ని రకాలుగా విధి విధానాలు మాత్రం ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. కానీ మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడం చాలా విచారకరం. ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క నాయకుడు, ఎమ్మెల్యేగా పోటీ అభ్యర్థి మందమర్రి పట్టణ మున్సిపల్ ఎన్నికలు జరిపిస్తామని చెప్పేసి వాగ్దానాలు చేసి ఆ తర్వాత వాగ్దానాన్ని వల్లకట్ల కలిపి ఎన్నికల కొరకు మాట్లాడడం జరగడం లేదు, ఎన్నికలు జరిపించడం లేదు. దాని కొరకై ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మందమర్రి పట్టణంలో అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని రకాల ప్రజలందరూ కలిసి సింగరేణి కార్మికులతో సహా పోరాటం చేశామో అదే విధంగా మందమర్రి మున్సిపల్ ఎన్నికలు జరగడం కోసం అదేవిధంగా అన్ని పార్టీలందరం కలిసి ఈ పోరాటం మొదలెట్టాం. విడుదల వారిగా మా పోరాటం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతం 1/70 ఏదైతే ఉన్నదో అది పక్కకు పెట్టి కనీసం ఇక్కడ సింగరేణి ప్రాంతమైనటువంటి రామన్ కాలనీ, ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, థర్డ్ జోన్ మరియు ప్రాణహిత కాలనీ ఇవన్నీ కూడా 24 వార్డులలో 18 వార్డులు ఈ 1/70 యాక్ట్లో లేనటువంటి ప్రాంతం ఉంది. కాబట్టి కళ్యాణికని మున్సిపల్ ఏర్పాటు చేసి ఇక్కడ ఎన్నికలు జరపడానికి ఇక్కడ స్కోప్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ విషయంలో ముందుకొచ్చి ఖచ్చితంగా ఎన్నికలు జరపడానికి వారు కృషి చేయాలని. మందమర్రి మున్సిపాలిటీ ఎలక్షన్ జరగక మందమర్రి ప్రాంతంలో ఉన్న ప్రజలు అనేక నష్టాలకు గురవుతున్నారు. ఒకటి పాలక వర్గం లేక ఎక్కడ అభివృద్ధి పనులు అనేవి జరగడం లేదు. అలాగే ఇక్కడ నివాసం ఉంటున్న వారికి కూడా చాలా వరకు అందరూ సింగరేణి ఏరియాలో ఉంటున్న వారే, వాళ్ళకి ఇప్పటి వరకు కూడా పట్టాలు అనేవి కూడా లేవు. మనకు మున్సిపాలిటీలు ఇవన్నీ జరిపించుకుంటే వాళ్ళకు ఇల్లు కట్టుకోనికి పట్టాలు కానీ, బ్యాంకు రుణాలు కానీ పొందడానికి కూడా మనకి ఇక్కడ అవకాశాలు ఉంటాయి. 27 సంవత్సరాల క్రితమే ఇది మున్సిపాలిటీ కావాలని చేశారు. అప్పుడు ఎన్నికలకు కూడా అందరం సిద్ధం, అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు పోయినాక కొంతమంది పుణ్యాస్తులు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలు ఆపాలని చెప్పి ఒక వ్యక్తిని తీసుకుపోయి అతనితో స్టే తీసుకొచ్చి ఆ ఎన్నికలు ఆపడం జరిగింది. అప్పటి నుండి ఈ మందమర్రి మనకు ఏదైతే ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు అన్నీ ఆగుతున్నాయి. ఇప్పుడు మనకు వచ్చే నిధులు కానీ ఏది కానీ అటు మంచిర్యాల ఇటు బెల్లంపల్లి మనకు వచ్చే డబ్బులు ఏవైతున్నాయో మంచిర్యాల నుంచి లేచిపోయి బెల్లంపల్లిగా పడుతున్నాయి. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది, మంచిర్యాల జరుగుతుంది, మరో జరగలేదు. ఎందుకంటే దీనివల్ల గవర్నమెంట్ కూడా లాసే. ఇక్కడ రిజిస్ట్రేషన్ లేవు, 1/70 యాక్ట్ ఉంది. సరే 1/70 యాక్ట్ ఉండనే మేము కాదంటలేము, దానికి సపరేట్ చేయండి. ఊరు మందమర్రి కానీ, నార్లపూర్ కానీ, దానికి ఇంకా ఎర్రగుంటపల్లి ఉంది, ఆ పక్కకు ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినవి అవి సపరేట్ గ్రామ పంచాయతీ చేసి ఇదేదో కళ్యాణికని ఉందో సింగరేణి ఏరియా ఏదైతే ఉందో అది మున్సిపాలిటీ ఎన్నికలు కంపల్సరీ జరిపించాలి. ఒకవేళ జరిపించకపోతే మేము ఈ ఆందోళన దీంతో ఆగేది లేదు. ఎక్కడికైనా పోయి దీన్ని ఆందోళన చేయడానికి రెడీగా ఉన్నాం.